హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 15 లక్షల కొత్త పెన్షన్లు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అయితే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. 60 ఏళ్ళు నిండిన వృద్ధులకు మరియు 50 ఏళ్ళు నిండినటువంటి బీసీలకు, ఎస్సీ మరియు ఎస్టీలకు ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ కొత్త పింఛన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కాబోతున్నాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెరగబోతున్నట్లయితే సమాచారం అండి. కొత్తగా మరో 15 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. ఇచ్చిన మరో హామీని అమలుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే సమాచారం. 60 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ 50 ఏళ్ల పింఛన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం, సిద్ధమవబోతున్నట్లయితే సమాచారం అండి. కొత్తగా సుమారు 15 లక్షల దాకా అర్హులు ఉండొచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రస్తుతం 62 లక్షల మందికి సుమారు 28 రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నట్లయితే సమాచారం. కొత్తగా చేరే లబ్ధిదారులతో కలిపి ఈ సంఖ్య 77 లక్షలకు చేరబోతున్నట్లయితే సమాచారం అండి. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 2,720 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం. ప్రతి నెల ఇకపై అదనంగా 700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందంటే సమాచారం అండి. దీనివల్ల ఏటా అదనంగా 8,400 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే సమాచారం. ఏటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్లు నిధులు వేచించి ఉన్నట్లయితే సమాచారం అండి. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ఈ పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఈ కేటగిరీ వాళ్ళకి భారీగా బడ్జెట్ అనేది కేటాయించినట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో వారిలో ఎవరైతే 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటారో వృద్ధులు, వారికి అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 2 కేటగిరీలకే కాకుండా వివిధ కేటగిరీలకు ప్రభుత్వం అయితే పెన్షన్ల కోసం దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల స్పోర్ట్స్ కేటగిరీకి అయితే పెన్షన్లకు దరఖాస్తులను విడుదల చేయడం జరుగుతుందండి. ఏపీ ప్రభుత్వం అయితే గ్రామవార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. అసలు స్పోర్ట్స్ పెన్షన్స్ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల మరణించి ఉంటారో, సో అటువంటి వారికి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే భార్యకు వెంటనే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని అనడం జరుగుతుంది. స్పోర్ట్స్ పెన్షన్కి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్, అది ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్ళి గ్రామవార్డ్ సచివాలయంలో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగిందండి. సో ఈ రకంగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, అదేవిధంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాకుండా స్పోర్ట్స్ కేటగిరీకి కూడా పెన్షన్స్కి అయితే దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి మాత్రం ప్రతి నెల నిరంతరం అయితే దరఖాస్తులను జరుగుతూ ఉంటాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఒక కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 15 లక్షల పింఛన్లో భాగంగా ఈ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఆ కేటగిరీ పెన్షన్లు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఏపీలో కొత్త వితంతు పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. జూన్ 12వ తేదీ నుంచి మంజూరీ ప్రారంభం కాబోతున్నట్లు మనకి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఏపీ ఎన్టీఆర్ భరోసా వీడియో పెన్షన్స్కి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. 1,53,000 మంది లబ్ధిదారులు
అవకాశం కలిగి ఉంటారు, అంటే అర్హత కలిగి ఉంటారనైతే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాటిని కూడా పరిష్కరించి వారికి కూడా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు చెల్లింపులు అనేవి జరుగుతాయంటే సమాచారం. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు మాత్రం 1వ తేదీ మరియు 2వ తేదీ 2 రోజుల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ వితంతు పెన్షన్లు మాత్రం 4 రోజుల పాటు పంపిణీ చేయడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి నెల 4,000 రూపాయలు నేరుగా డీపీటీ రూపంలో బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వితంతు పింఛన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆఫ్లైన్ విధానంలో అయితే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో చూసుకున్నట్లయితే అధికారిక పోర్టల్ ద్వారా మీరు ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అయితే మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీరు ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఆ డాక్యుమెంట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, అదేవిధంగా వైట్ రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ పుస్తకం, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీకు అవసరమవుతాయంటే సమాచారం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు త్వరలో 15 లక్షల కొత్త పెన్షన్స్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. 50 ఏళ్ల పెన్షన్లు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఈ విధంగా అన్ని రకాల కేటగిరీ వాళ్ళకి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.